హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే 5:00కి లేచి కిచెన్‌లోకైతే వచ్చేసాను. అయితే ఈరోజు మా సార్‌కి బాగల్పూర్‌లో పేపర్ కరెక్షన్ డ్యూటీ అయితే ఉంది. మొన్న ఫ్రైడే నుంచి తనకైతే డ్యూటీ స్టార్ట్ అయింది. ఇంకా మొన్న ఆ రోజు నేను వ్లాగ్ అయితే తీయలేదు. ఆ రోజు ఏం పెట్టానంటే కుష్కా బిర్యానీ అయితే పెట్టాను. ఈరోజు మళ్ళీ ఇలా వెజిటబుల్ పులావ్ లాగా చేస్తున్నాను. ఏంటి అంటే పేపర్ కరెక్షన్ డ్యూటీ ఉంది గదా! అక్కడ పేపర్ కరెక్షన్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ టైంలో లంచ్ కాంగానే తినేటప్పుడు హడావిడి ఉంటది. మళ్ళా మా చుట్టూ మొత్తం పేపర్సే ఉంటాయి గదా! మళ్ళా నేను గూడా బ్యాగ్‌లో పేపర్స్ అవి పెట్టుకొని పోతా, తీసుకొస్తుంటా. నువ్వు మళ్ళా కూరొండి ఏదైనా బాక్స్ పెడితే ఆ కూర కొంచెం అటు ఇటు బ్యాగ్ పెట్టినా, ట్రైన్‌లో రష్ ఎక్కువైనా గూడా బ్యాగ్‌లో పడతది. ఇదంతా నాకు రిస్క్ ఒద్దు అని చెప్పేసి మా సార్ ఎప్పుడు బాగల్పూర్‌కి పోయినా గూడా ఇలా రైస్‌లో తీసుకెళ్తారు. నేను ఇలా రైస్ చేసి రైతా చేసైతే పెడతాను. ఇప్పుడైతే ఒక 4, 5 ఇయర్స్ నుంచి మా సార్‌తో పాటు ఇంకో సార్ కూడా వెళ్తారు. అదే స్కూల్ నుంచి. వాళ్ళిద్దరూ ఒకే సెక్షన్ అనమాట. అంటే ఒకటే డిపార్ట్‌మెంటు ఫిజిక్స్ పేపర్ కరెక్షన్ అయితే చేస్తారు. ఈ 4, 5 ఇయర్స్ నుంచి మా సార్‌తో పాటుగా మా సార్‌తోని వెళ్తారు కదా! వాళ్ళ ఫ్రెండ్ తనకి కూడా నేనే బాక్స్ అయితే పంపిస్తూ ఉంటాను. ఇంకా వాళ్ళిద్దరి కోసమయితే ఇక్కడ పులావ్ అయితే వండుతున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ ఏసుకొని కొంచెం స్పైసెస్ ఏసుకొని తర్వాత ఆలుగడ్డ, ఆనియను, క్యారెటు, టమాటో, బఠానీ ఇవైతే వేసుకొని కలిపేసుకొని మళ్ళా ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని 1 మినిట్ పాటు మగ్గనిచ్చిన తర్వాత 2:30 కప్పుల బియ్యం అయితే వేసుకున్నాను. అయితే వాళ్ళిద్దరే గానీ 2:30 కప్పులు ఎందుకు పోసానంటే దీంట్లో పొటాటో, బఠానీ ఏస్తాను గదా! పిల్లలకి గూడా తినాలనిపిస్తది. ఇంకా అందుకే పిల్లలకి గూడా టిఫిన్‌లోకి అయ్యేటట్టుగా రైస్ అయితే వండుతున్నాను. ఇక బియ్యం ఏసినంక మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారైతే కలిపేసాను. అన్నం అయ్యేలోపుగా అంటే స్విచ్ ఆఫ్ చేశాను. అది మంచిగా మగ్గేలోపుగా జ్యూస్ అయితే జేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్‌గా టైం వచ్చేసి 5:30 అట్లా అవుతుంది. మా సార్ టైమింగ్స్ వచ్చేసేమో 6:40కి అట్లా పోతారు. అయితే ఇంకా నేను మార్నింగ్ 5:00కి లేచి ఆ వంటంతా చేసి అది చల్లారిన తర్వాత బాక్స్ పెట్టి జ్యూస్ చేసి బయట ఇండ్లు ఊకేసరికి ఇంకా టైం అయిపోతది. అందుకే ఇంకా పొద్దుగాల లేవంగానే బ్రష్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఒకవైపయితే అన్నం అయితుంది గదా! ఇంకో వైపయితే జ్యూస్ చేస్తున్నాను గదా! మా సారయితే మార్నింగు టిఫిన్ అయితే ఏం చేసుకోడు. నేను చేస్తుందే టిఫిన్ గదా! ఇంక తనైతే జ్యూస్ చేయమని చెప్తే క్యారెట్, బీట్రూట్ చేసి జ్యూస్ అయితే చేస్తున్నాను. చాలా రోజుల నుంచి రోజు జ్యూస్‌లయితే చేస్తున్నాను. పిల్లలు, నేను, మా సారు నలుగురం మార్నింగ్ అయితే జ్యూస్ తాగుతున్నాము. నేనైతే మా సార్ కోసం జ్యూస్ ఒక గ్లాస్‌లో పెట్టి మా కోసమయితే పక్కకు పెట్టుకున్నాను. నేను ఇందాకనే బ్రష్ చేసినా కదా! ఈ వంట వండే పనిలో మళ్ళా లేట్ అయితది అని చెప్పేసి వామ్ వాటర్ కూడా తాగలేదు. ఇంకా మా సార్‌కి జ్యూస్ గ్లాస్‌లో పోసి వామ్ వాటర్ తాగి ఇల్లయితే ఊడుస్తున్నాను. మా సారేమో ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఇక ఈ ఇల్లు ఊడ్చేసరికి మస్తు టైం పడతది. ఎట్లా అంటే నైట్ పడుకునేటప్పుడు మా వాళ్ళు మస్తు ఆట ఆడతారు. మా సార్ కూడా వాళ్ళతో కలిపి ఆట ఆడతారు. ఇప్పుడు 8:30కి అట్లా ఆట స్టార్ట్ చేస్తాము. ఇక తర్వాత 9 అయితది. ఒక్కొక్కసారి 9:30, ఒక్కొక్కసారి 9:40 అయితుంటది. ఇక ఒక్కొక్కసారి ఇంక నేనే ఆ బొమ్మలన్నీ సదరలేక రేపు పొద్దుగాల సదురుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఏడ పడితే ఆడ వేసిన బొమ్మలు, తర్వాత టవల్స్, వాటర్ బాటిల్సు, మళ్ళా నైట్ టైము ఎట్లా అంటే వీళ్ళు అన్నం తిన్న తర్వాత నైట్ ఎక్కువ సేపు ఆట ఆడిననుకో తినటానికి ఏమన్నా లేవా అని చెప్పేసి అడుగుతారు. ఏదో ఒక స్నాక్స్ ఉంటే అవి తిన్నారనుకో మళ్ళా ఆ గిన్నెలు కిచెన్‌లో పెట్టి ఇవన్నీ కడిగేసరికి లేట్ అయితది. ఇగ మార్నింగ్ ఏం చేస్తా అంటే నేను ఇగ అన్నీ ఏడేడ బొమ్మలు పడేసిర్రో అవన్నీ బొమ్మలన్నిటిని సదురుకుంటూ ఇల్లు ఊక్కునే వరకు మస్తు టైం అయితే పడతది. ఇగ ఇల్లు ఊడ్చిన తర్వాత బయట కూడా ఊడుస్తున్నాను. మొన్న వర్షం వచ్చింది కదా! మొన్న పడ్డ వర్షం ఎఫెక్ట్ అయితే ఎట్లుందనుకున్నావు? మామిడి చెట్లకున్న మొత్తం మామిడి పూత రాలిపోయింది. అంతా రాలిపోయింది. నేనైతే ఈడ కుప్ప చేసిన. అస్సలు పొరకకు కదులుతలేదు. ఇంక మస్తు పచ్చిగుంది గదా! అదిప్పుడు కాలబెట్టినా గూడా కాలిపోదు. ఇగ నేనేం చేశానంటే, ఆ ఆకు 2, 3 రోజులు ఎండాలి అని చెప్పేసి ఊకేసి ఒకే దగ్గరికైతే నెట్టేస్తున్నాను. ఇక ఇప్పుడైతే మళ్ళీ బయటైతే గింజలేస్తున్నాను. రోజు నేనే ఏమెయ్యను. మా విషయమ్మ, మా కన్నయ్య గూడా ఏస్తారు. ఈరోజు పొద్దున్నే లేసి ఇంక బయట ఊకేసాను కాబట్టి నేనే ఏస్తున్నాను. ఇక ఇప్పుడైతే లోపలికెళ్ళి మా సార్‌కి, ఇంకో సార్‌కైతే బాక్స్ పెట్టాలి.
మా సార్‌తో పాటు ఇంకో సార్‌కి గూడా బాక్స్ పెడతా అని జెప్పినా గదా! కంపల్సరీ రూల్ ఏం కాదు. అయితే ఫస్ట్ ఇది ఎట్లా స్టార్ట్ అయింది అంటే, మా సార్ అప్పుడు పేపర్ కరెక్షన్‌కి పోతుంటే, ఆ సార్ గూడా పేపర్ కరెక్షన్‌కే వస్తుండు. కాకపోతే అప్పుడు ఆళ్ళ వైఫ్ అయితే ఇక్కడ లేదు. ఇగ వాళ్ళ వైఫ్ లేదు గదా! మేమిద్దరం ఒకటే స్కూల్ నుంచి అక్కడికెళ్ళినంక నేను బాక్స్ తీసుకొని తింటుంటే, మళ్ళా తను తినకపోతే ఏదోలా ఉంటది. మళ్ళా తను బయటికెళ్ళి తినొచ్చినా గూడా అది నాకు రెస్పెక్ట్ గాదు గదా! నా ఫ్రెండ్ అన్నప్పుడు నేను నా బాక్స్ షేర్ జేయాలి. ఒకటే బాక్స్ నువ్వు పెడితే, ఆ ఒక్క బాక్స్‌ల సగం ఆయన కడుపు నిండి, సగం నాకు కడుపు నిండి ఇద్దరికీ తృప్తి లేకుండా ఉండడం కన్నా, చెరొక బాక్స్ పెడితే మేము తినేస్తాం అని జెప్పేసి మా సార్ జెప్పిండు. ఇగ అప్పటినుంచి ఎప్పుడు పేపర్ కరెక్షన్‌కి పోయినా ఇంకా నేను వాళ్ళిద్దరికీ బాక్స్‌లయితే పెడతాను. ఆళ్ళ వైఫ్ అయితే ఇక్కడుండదు. తనేమో కేరళలో ఉంటది. ఆ సార్ ఒక్కడే ఇక్కడుంటారు. ఏదైనా సరే మనం ఒక్కసారి ఒక కమిట్మెంట్‌ని తీసుకున్నప్పుడు, ఆ కమిట్మెంట్‌ని, ఆ రిలేషన్‌ని మధ్యలో అయితే బ్రేక్ చెయ్యొద్దు. అది సంవత్సరాలైనా, రోజులైనా, నెలలైనా గూడా కొన్ని కొన్ని సార్లు మనకు చేత కాలేదనుకో ఇద్దరికీ బాక్స్ పెట్టడం ఆపేయాలి గానీ, మన మనిషికి పెట్టి అవతల మనిషికి పెట్టకపోతే మంచిగుండదు. వాళ్ళు గూడా ఏమనుకున్నారంటే, అరే! ఇన్ని రోజుల నుంచి పెడుతుండ్రు గదా! ఈ ఒక్కరోజు నాకు పెట్టకుండా సార్‌కి ఒక్కనికే బాక్స్ పెట్టిరంటే వీళ్ళేదో అనుకుంటుర్రు. లేకపోతే అని చెప్పేసి వాళ్ళకి గూడా కొన్ని కొన్ని మనసులో వస్తాయి గదా! అందుకే నేనేం చేస్తానంటే ప్రతిసారి 2 బాక్సులు కంపల్సరీగా పెడతాను. అయితే మొన్నటి నుంచి ఫస్ట్ రోజంట ఆ సారు అప్పం తీసుకొని ఎళ్ళిండంట. మా సారేందంటే ముందు రోజే నేను ఇట్లా బాక్స్ తెస్తున్నా నీకు నువ్వు తెచ్చుకోకు అన్నట్టుగా ఏం చెప్పడు. అయితే ఆ సార్ అంట ఆ రోజు అప్పం తీసుకొచ్చిండంట. అప్పం తీసుకొస్తే మా సార్ అన్నాడంట, "ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడెందుకు అప్పం తీసుకొచ్చినావు" అంటే, "లేదు సార్ నువ్వు తెస్తావని నాకు తెలుసు. కాకపోతే నేను దోస పిండి నానబెట్టి మస్తు రోజులైతుంది. అది ఖరాబ్ అయితదని చెప్పేసి ఇట్లా అప్పం ఏసుకొనొచ్చిన" అని చెప్పి సార్ అన్నాడంట. ఇగ ఆ 3 బాక్సులు వాళ్ళిద్దరూ కలిసైతే తినేసిండ్రంట. మళ్ళా నెక్స్ట్ రోజు నుంచి సార్ అయితే బాక్స్ తెచ్చుకోలేదు. గిట్ల తెచ్చిండు. నేను గిట్ల అన్నా అంటే, "లేదు లేదు సార్ నీకు అప్పం ఇష్టం కదా కేరళది. ఇంకోటి ఇడ్లీ పిండి ఖరాబ్ అయితుందని నేను తీసుకొనొచ్చిన. నాకు తెలుసు నువ్వు తెస్తావు" అని చెప్పేసి అయినా గూడా నేను ఖరాబ్ అయితదని తెచ్చిన గానీ, లేకపోతే నేను తేకపోయిందని చెప్పేసి మా సార్‌కి ఇట్లా సంజాయిషి అయితే చెప్తున్నాడంట. అయితే ఆ సార్‌కి గూడా చూడండి ఎంత నమ్మకం కలిగిందో. నేను బాక్స్ తీసుకుపోయినా గూడా తనైతే బాక్స్ తెస్తాను నాకు చెప్పకున్నా అని చెప్పేసి ఒక నమ్మకం కలిగింది కదా! గిట్లా మనం మనుషుల మధ్య రిలేషన్ అనేది బ్రేక్ చేయకుండా కంటిన్యూగా మన పని మనం చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది. మన క్యారెక్టర్ గూడా ఒక విలువతోనే ఉంటది అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. ఈ టాపిక్ మీద నాకు సరిగ్గా మాట్లాడడం వచ్చిందో రాలేదో నాకు తెలీదు. నా మనసులో ఉందైతే నేను చెప్పాను. మరి మీరేమంటారో గూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. మా సార్‌కి బాక్సులు పెట్టిన తర్వాత తను బాగల్పూర్ ఎళ్ళినంక బయటైతే కడిగేశాను. అయితే మొన్న మొత్తం మామిడి పూత రాలిందని జెప్పినా గదా! అప్పుడు బండలన్నీ మస్తు మరకలయినాయి. ఎంత కడిగినా పోతలేదు. ఈరోజు గూడా కడిగి ఇంకా ఆ పైప్ మొత్తం ఫోల్డ్ చేసి బెడ్‌రూమ్‌లో అయితే బెడ్ కిందయితే పైపు పెడుతున్నాను. మాకు బయట ఎండ కొడతది. పైపు ఖరాబ్ అయితది. మళ్ళా ఇంకోటి ఇట్లా హాల్‌లో పెట్టిండనుకో పిల్లలు అటు ఇటు పోయి ఆ పైప్‌నయితే డిస్టర్బ్ జేస్తారు. అందుకే ఆ పైపునైతే బెడ్‌రూమ్‌లో మంచం కింద దాచిపెడుతున్నాను. ఇగ బయట గూడా కడిగేసి నాది చీర, విషమది ఒక డ్రెస్ ఉంటే అది ఉతికేసి మళ్ళీ వచ్చైతే వంట స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు బెండకాయ ఫ్రై అయితే చేద్దామని జెప్పేసి బెండకాయని ఫ్రై జేషిన. నిన్న నైట్ నేను ఏదో చేశాను. నాకైతే గుర్తు రావట్లేదు. ఆ కడాయిలో నూనుంది. ఆ నూనె మళ్ళా వేరే దాంట్లో పోస్తాం గదా! ఎట్లాగో బెండకాయని కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేస్తాం గదా! అందుకే కొంచెం డీప్ ఫ్రై లాగా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసి తీసి కర్రీ వండుదామని చెప్పేసి ఫస్ట్ బెండకాయలనైతే ఫ్రై చేషిన. ఈ బెండకాయలనైతే ఫస్ట్ లైట్‌గానే ఫ్రై చేషిన. మరీ ఎక్కువ క్రిస్పీగా వచ్చే వరకైతే ఫ్రై చేయలేదు. దాంట్లో ఉన్న జిగురు మొత్తం పోయిన తర్వాత కర్రీ వండుతున్నాను. ఇది కర్రీ ఏం కాదు జస్ట్ ఫ్రై లాగా చేస్తున్నాను. మీరు నమ్మరు గానీ ఈ కూర ఒక్కటే పూటకి మా విషమ, మా కన్నయ్య ఒక్కటే పూటలో అయిపోగొట్టిండ్రు ఈ బెండకాయ కూర. మా ఇంట్లో బెండకాయ కూర వండితే తొందరగా అయిపోతది. మా పిల్లలిద్దరికీ ఫేవరెట్ ఈ కర్రీ. గ్రీన్ బెండకాయ అని జెప్పేసి అంటారు కన్నయ్య ఈ కూరని. ఇగ బెండకాయతోని ఏం చేసినా గూడా వాళ్ళిద్దరూ తింటారు. మాకైతే ఆ కూర రాదు. నేను అప్పటికి అనుకుంటున్నాను బెండకాయ ఫ్రై చేస్తున్నాను గదా! ఇది కొంచెమే అయితది. మళ్ళా పిల్లలిద్దరూ ఈవినింగ్ వరకు అయిపోగొడతారేమో అని అనుకున్నాను. కానీ వాళ్ళేం జేసిండ్రు దెలుసా?
పొద్దుగాల వెజిటబుల్ రైస్ తిన్న తర్వాత 11:30 అట్లా అయితుంది. అప్పుడు అమ్మ టైమ్ పాస్ అయితలేదు. నువ్వేం పని చేసుకుంటున్నావు? నాకు ల్యాప్‌టాప్ ఇవ్వు అని అడిగితే, సరే నాన్న ఒక 40 మినిట్స్ అయితే ల్యాప్‌టాప్ చూసుకోమని చెప్పి, నేను నా పనులు నేను చేసుకుంటున్నాను. వాళ్ళిద్దరు కిచెన్‌లోకెళ్ళి ప్లేట్‌లో బెండకాయ కూర ఏసుకొని ల్యాప్‌టాప్ చూస్తూ కూర మొత్తం తినేసిండ్రు. తిన్న తర్వాత విషయం వచ్చి ఏమంటుంది తెలుసా? అమ్మ మాకు ఫేవరెట్ కూరలు కానివేమో ఎక్కువ ఎక్కువ వండుతావు. అది 2 టైమ్స్ వస్తది. మా ఫేవరెట్ కూరనేమో మాకు 1 టైమ్ గూడా రాదా? మాకు అన్నంలోకి గూడా పెట్టవా? అని జెప్పేసి అంటే, అదేంది నేను ఫ్రై జేసి ఆడ పెట్టిన గదా! అన్నం ఇంక మీరు తినలే గదా నాన్న అని జెప్పేసి అంటే, లేదు మాకు అన్నంలోకి లేదా అని అంటది. అది ఏందిరా కూర ఏమైంది? లేకపోతే విండో నుంచి పిల్లి గూడా వచ్చిందా? పడేసిందా? అని జెప్పేసి నేను అప్పటికి స్నానం జేసుకొని ఇంకా లోపలికొచ్చేసాను. అప్పుడు ఇంకా కిచెన్‌లోకి పోయి చూస్తే గిన్నె లేదు. అది నా కూర మొత్తం అయిపోయింది అని జెప్పేసి నేను అనుకున్నాను. ఇప్పుడు మనకు ఆ పిల్లొచ్చి పడేస్తే పక్కన ముక్కలు గూడా ఉంటాయి గదా! వీళ్ళేందంటే ఒక్క మెతుకు గూడా లేకుండా ఊడ్చుకున్నా అంటారు జూడండి. అగో గట్లయితే ఊడ్చేసుకున్నారు. తినేసిండ్రా నాన్న అన్నం తినరా అంటే, అన్నం అట్లనే ఉంది. కానీ కూర ఒక్కటే తిన్నాము. మళ్ళా నువ్వు పప్పకి ఫోన్ చేసి బెండకాయలు తెమ్మని జెప్పు అని జెప్పేసి ఫిషమ్మ జెప్తూ ఉంది. ఇగ నేనైతే నవ్వుకున్నాను. హాఫ్ కేజీ బెండకాయ ఒక్క పూటల ఒక్క సిట్టింగ్‌లో అయిపోగొట్టిండు పిల్లలు అని చెప్పేసి. ఇగో చూస్తున్నారు కదా! బెండకాయనైతే ఇట్లా ఫ్రై అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇంకా గిన్నెలో అయితే ఊడ్చిపెట్టాను. ఆ గిన్నెనే అయిపోగొట్టిండ్రు. ఇప్పుడింకా నేను బట్టలైతే ఆరేస్తున్నాను బయట. పొద్దున్న 5 గంటలకే పని స్టార్ట్ చేసినా గదా! మళ్ళా స్నానం జేసుకొని, మళ్ళా పనంతా లేట్ అయిపోతది అని చెప్పేసి పొద్దుటి నుంచి పనైతే అట్లనే కంటిన్యూ జేస్తున్నాను. అప్పటికే ఇంకా ఈరోజు పనంతా అయిపోయే వరకు 12 అయితే అయిపోయింది. బట్టలు రోజు ఉతుకుతున్నాను. అయినా గూడా దండాల నిండా బట్టలయితున్నాయి. ఆ శారీ ఉంది గదా! అది నేను మొన్న చేత్తోని ఉతకాలే. అందుకే వాషింగ్ మిషన్‌లో ఎయలేదు. ఈరోజు మార్నింగు నా శారీను మళ్ళీ విషమది ఒకటి టాపు వైట్ పాయింట్ ఉంటే అది చేత్తోనైతే ఉతికాను. బట్టలన్నీ ఆరేసి స్నానం చేసుకునే వరకే 11:30 అట్లా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నేను అన్నం తినేసి మళ్ళీ బ్రెడ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఒక బౌల్‌లోకి వామ్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక 4, 5 టేబుల్ స్పూన్లంతా షుగర్ అయితే వేసుకొని ఆ షుగర్‌ని కలిపేసుకున్న తర్వాత మంచిగా షుగర్ అనేది కరిగిపోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అయితే ఈస్ట్ ఏసుకున్నాను. ఈస్ట్ ఏసుకొని కూడా ఈస్ట్ అంతా నీళ్ళల్లో కలిపే వరకు కలిపేసుకోవాలి. ఒక 10 నిమిషాలు దీనికైతే రెస్ట్ ఇస్తే ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతది. నేను ఇప్పుడు అంతా కలిపేసాను కదా! పైనుంచి మూత పెట్టి 10 నిమిషాలైతే రెస్ట్ ఇచ్చాను. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా! ఈస్ట్ ఎంత మంచిగా యాక్టివేట్ అయిందో. ఇలా పైన ఇట్లా బబుల్స్ లాగా ఒక లేయర్ లాగా ఫార్మ్ అయితేనే మనము బ్రెడ్ చేస్తాం కదా! బ్రెడ్ అనేది స్పాంజీగా వస్తది. లేదు అంటే ముద్ద ముద్దలా ఉండిపోతది. ఇగో చూస్తున్నారు కదా! ఎంత మంచిగా యాక్టివ్ అయింది. ఈస్ట్ గూడా తొందరగా ఎక్స్‌పైరీ టైమ్ ఉంటది. మనం ఏంటి అంటే ఈ ఈస్ట్‌ని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టొద్దు. మీరు బ్రెడ్ చేసేది నీట్‌గా చూయించమన్నారు గదా! ఈరోజైతే దగ్గర నుంచి చూయించడానికి ట్రై చేస్తున్నాను. మరి నేను చేసిన ప్రాసెస్ మీకు అర్థమైందా లేదా గూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇగ ఇప్పుడైతే దీంట్లో 1 ½ కప్ అయితే నేను గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి ముప్పావు కప్పు ఉంటది గదా! ఆ కప్పుతోని మళ్ళీ మైదా పిండి అయితే వేసుకున్నాను. మీరైతే ఒకవేళ ఒక కప్‌తోని చేస్తుంటే 3 కప్పుల గోధుమ పిండి అయినా, 3 కప్పుల మైదా పిండి అయినా వేసుకోవచ్చు. పిండి వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిపేసుకోవాలి. నేను పిండి కలిపితే నా చేతి నిండా పిండే అంటుకుంటది. అందుకే నేనైతే మీకు కట్ చేసి నేను పిండి కలిపే విధానం అయితే చూపిస్తున్నాను. మొత్తం పిండి కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ ఏసుకొని, ఆ పిండిని అనేది సాఫ్ట్‌గా అయ్యే వరకు కలుపుకోవాలి. కాకపోతే చపాతీ పిండి ముద్దలా గట్టిగా అయితే కలపొద్దు. ఇట్లా కొంచెం మనము ఆయిల్ ఏసుకోకుండా పిండిని కలిపితే కొంచెం వేళ్ళకు అంటుకునేటట్టుగా ఉండాలి. పిండి కలిపిన తర్వాత మళ్ళీ పైనుంచి ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి పక్కన పెట్టిన ఒక గంట సేపు, గంట సేపటి తర్వాత మీకైతే చూపిస్తున్నాను. పిండి అనేది మంచిగా పొంగిపోయింది కదా! ఇప్పుడు ఇంకా పిండిని 5, 10 నిమిషాలైతే మంచిగా అయితే కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే చాలా ఇంపార్టెంటు. ఈ ప్రాసెస్ చేస్తేనే మనకు బ్రెడ్ అనేది స్పాంజీగా చాలా స్మూత్‌గా వస్తది. కొంచెం ఆయిల్ ఏసుకొని నేను పిండినైతే కలుపుతున్నాను. ఈ పిండినైతే మనం మడతపెట్టి లోపలికి మడతపెట్టుకుంటూ కలపాలి. అలా కలిపితేనే బ్రెడ్ అనేది మంచిగా వస్తుంది. చూస్తున్నారు కదా! నేను ఫస్టు ఇట్లా మొత్తం అప్పలాగా చేసుకొని, ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి పిండినైతే కలుపుతున్నాను. ఇలా 5-10 నిమిషాల వరకు చేయాలి. నేనైతే ఒక 5 నిమిషాలైతే చేశాను. నాకైతే బ్రెడ్ చేయడం చాలా మంచిగా వచ్చింది. ఎప్పుడైనా సరే ఇదే ప్రాసెస్‌లో చేస్తాను. అయితే ఎప్పటిలాగా కాకుండా ఈరోజు బన్ చేద్దామని చెప్పేసి బన్ అయితే చేస్తున్నాను.
పిండిని 5 నిమిషాలు మంచిగా కలిపిన తర్వాత ఇలా చిన్న చిన్నగా చపాతీ చేసుకునేటట్టు వీలుండేటట్టుగా పిండి ముద్దలైతే చేసుకొని సాఫ్ట్‌గా అయితే చేసి పక్కన పెట్టుకొని కేక్ టిన్ తీసుకొని కేక్ టిన్‌లో అయితే పెడుతున్నాను. ఈరోజు నేను చేసిన చిన్న మిస్టేక్ పేపర్ ఏయడము. పేపర్ ఏయకుండా మీరైతే బ్రెడ్‌ని బేక్ చేసుకోండి. మంచిగా వస్తది. ఆ పిండి ముద్దలన్నిటిని ఇలా కేక్ టిన్‌లో అయితే పెడుతున్నాను. నేను 3 లైన్స్ పెట్టాను. ఒక్క లైన్‌లో 4 బన్స్ వచ్చేటట్టుగా అయితే ఇలా సెట్ చేస్తున్నాను. మనం 3 కూడా పెట్టుకోవచ్చు. మనం ఏంటి అంటే స్క్వేర్ షేప్ కేక్ టిన్ తీసుకున్నప్పుడు మనం ఎన్ని పిండి ముద్దలు చేస్తున్నాము, దాంట్లో ఎన్ని పడతాయి అన్నట్టుగా ఇట్లా చూసుకొని ఆ బాల్ సైజ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇలా పెట్టిన వాటిని ఒక గంట సేపు పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ బ్రెడ్‌నయితే బేక్ చేసుకోవాలి. మనము బ్రెడ్‌ని బేక్ చేసుకోవడానికి కూడా ప్రీ హీట్ అనేది కంపల్సరీ. ఇప్పుడైతే నేను ఫస్ట్ ప్రీ హీట్ అయితే పెట్టిన తర్వాత ఇక నేను ఆ బ్రెడ్ పైనుంచి ప్లేట్ అయితే తీసేసాను. చూస్తున్నారు కదా! బ్రెడ్‌లో ఎంత మంచిగా పొంగిపోయినాయి. ఇప్పుడు మనం కొంచెం వీటిపైన మిల్క్ అనేది అప్లై చేయాలి. నేను దీంట్లో సాల్ట్ వేస్తాను. కాకపోతే ఆ క్లిప్ మిస్ అయింది. మీరైతే సాల్ట్ వేసి కలుపుకొని ఒకవేళ మీరు నా వీడియో చూసి బ్రెడ్ చేస్తున్నట్టయితే ఇలా మిల్క్ అంతా అప్లై చేసిన తర్వాత ఇంకా బేకింగ్ కోసం పెట్టేయడమే. ఈ బ్రెడ్ బేక్ అవ్వడానికి నాకు ఈరోజు 50 మినిట్స్ టైం పట్టింది. నాకు అర్థం కావట్లేదు. అప్పుడప్పుడు నేను వీడియో రికార్డ్ చేసినా కూడా ఆ వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయితలేదు. ఈరోజు నేను 50 మినిట్స్ తర్వాత బ్రెడ్ ఓపెన్ చేసి చూసాను. అప్పుడు టూత్ పిక్‌తోని చెక్ చేశాను. ఆ వ్లాగ్ అనేది అదే ఆ వీడియో క్లిప్ అనేది తీశాను. తీశాక గూడా నాకది సేవ్ అవ్వలేదు. ఎందుకో ఏంటో గూడా నాకు రీజన్ ఏం తెలీదు. ఒక 40 మినిట్స్ అప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నాను. పైన కలర్‌లో రాలేదుగా అని చెప్పేసి ఇంకొక 10 మినిట్స్ అయితే పెట్టాను. 10 మినిట్స్ తర్వాత ఈ బ్రెడ్ అనేది బేక్ అయిపోయింది. మళ్ళీ కొద్దిసేపు 5 మినిట్స్ అట్లా బయటికి తీసేసాను. చల్లారిన తర్వాత ఇలా సైడ్‌లకైతే లూజ్ చేసుకొని బ్రెడ్‌నయితే రివర్స్ తిప్పాను. ఈరోజైతే నాకు చాలా క్లిప్స్ మిస్ అయినాయి. నేను బ్రెడ్‌ని బేక్ చేసేటప్పుడు చెక్ చేశాను. ఆ క్లిప్ సేవ్ అవ్వలేదు. నేను, పిల్లలు ముగ్గురము చాయ్ పెట్టుకొని చాయ్ తాగినాము. బ్రెడ్ తిన్నాము. ఆ క్లిప్ సేవ్ అవ్వలేదు. అక్కడికే నేను ఈ బ్రెడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని మేము చాయ్ తాగే వరకే వీడియో అయితే కంటిన్యూ చేశాను. కానీ ఆ క్లిప్స్ అయితే సేవ్ అవ్వలేదు. ఎందుకో ఏంటో రీజన్ గూడా నాకు తెలీదు. ఇగో చూస్తున్నాను గదా! బ్రెడ్ అయితే ఇట్లా బేక్ అయిపోయింది. చాలా స్మూత్‌గా వచ్చింది. మల్లె పువ్వులాగా ఇట్లా మనం ప్రెస్ చేస్తే దాని ప్లేస్‌లోకి అది కరెక్ట్‌గా వస్తే మంచిగా బేక్ అయినట్టు. ఈ బ్రెడ్ మా కన్నయ్యకైతే చాలా ఇష్టము. ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.